ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. హాజీపూర్ మండలంలోని వేంపల్లి గ్రామ శివారు గోదావరిలో సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్తో కలిసి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు ఇసుక రిచ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు మాట్లాడుతూ ఇండ్లు నిర్మించుకునే పేదలకు ఉచితంగా ఇసుక రవాణా చేయనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని అన్నారు. వేంపల్లి ఇసుక రిచ్ ద్వారా తక్కువ ధరలో నాణ్యమైన ఇసుక సరఫరా చేయనున్నట్లు తెలిపారు. గతేడాది కంటే ప్రస్తుతం ఒక్కో ట్రాక్టర్ ట్రిప్పుపై 50 రూపాయలు తగ్గిస్తున్నట్లు పేర్కొన్నారు. వేంపల్లి గ్రామస్తులకు తక్కువ ధరకు ఇసుక సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ఇల్లు నిర్మించుకునే పేదలు ధృవపత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే నేరుగా ఇంటికే ఉచితంగా ఇసుక వస్తుందన్నారు. ఎమ్మెల్యే గెలిచిన నెల రోజుల సమయంలోనే గూడెం లిఫ్ట్ ద్వారా లక్షటిపేట్, దండపల్లి, హాజీపూర్ మండలాల రైతులకు సాగునీరు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మంచిర్యాల, నస్పూర్ పట్టణాల ప్రజలకు త్రాగునీటికి ఇబ్బందులు రాకుండా చూస్తున్నామని అన్నారు. నియోజకవర్గ ప్రజల కోసం రాబో రోజుల్లో చేపట్టవలసిన పనులపై సమీక్షిస్తున్నట్లు తెలిపారు. ట్రాక్టర్ యాజమానులు ఎవరికి కూడా డబ్బులు ఇవ్వద్దని, డబ్బులు ఇచ్చినట్లు తెలిస్తే ట్రాక్టర్ యాజమానులపై చర్యలు తీసుకోవాలని మైనింగ్ ఏడీ బాలుని ఆదేశించారు. ట్రాక్టర్ యాజమానులకు చెల్లించాల్సిన నగదును వెంటనే వారి అకౌంట్లో జమ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మైనింగ్ ఏడీ బాలు, డిటి హరిత, ఆర్ఐ మంగ, స్థానిక సర్పంచ్ ఓలపు శారద, పంచాయతీ కార్యదర్శి ప్రతిభ, ఎంపీటీసీలు డేగబాపు, వడ్డే బాలరాజు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తోటరవి, మంచిర్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వైస్ చైర్మన్ రాసమల్ల శ్రీనివాస్ గౌడ్, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు వడ్డే రాజమౌళి, మండల నాయకులు పుస్కూరి శ్రీనివాసరావు, వడ్డే శ్రీనివాస్, అంకం కృష్ణమూర్తి, అంకం మారుతి, బొడ్డు శంకర్ తదితరులు పాల్గొన్నారు. మొత్తం ట్రాక్టర్స్ ఇచ్చింది. ట్రాక్టర్కి వాళ్ళ పర్మిట్ ఇచ్చేదే తీసుకుంటారు సార్. ఎవరికి సంబంధం లేదు, ఎవరైనా మంచిది. ఇంకేమైనా అవకాశం చేస్తాను సార్. తగ్గించిన వాళ్ళు ఇంకా 50 రూపాయలు, ఇంకా 100 రూపాయలు ఎక్కడ ఎవరికి క్యాష్ అనేది ఏం లేదు. ఆన్లైన్ ఇంకా వాళ్ళ వెయిటింగ్ పెట్టుకుంటారు. మీరు ఆగకుండా చేస్తారు. వన్ థింగ్ చూస్తే నాట్ వేస్ట్ టైం. వాళ్ళకి ఒక పూట పోతే వాళ్ళకి ఇన్స్టాల్మెంట్ పడుతుంది, అన్నీ పడుతుంది. చూసుకొని చేయండి. వాళ్ళకి ఏం మిగులుతాయి నాకు ఇచ్చుకుంటాను. నేను దగ్గర అక్కడ ఇన్స్టాల్మెంట్, ట్రాక్టర్ డిప్యూషన్, 3 ప్రిపేర్ అవుతాయి. డీజిల్, డ్రైవర్స్ అన్నీ అంతే. ఇండిపెండెంట్ సొంత ఇల్లు కట్టుకుంటారు. కమర్షియల్ కాదు, అపార్ట్మెంట్ కాదు, కాంప్లెక్స్ కాదు, సొంత ఇల్లు కట్టుకుంటారు. కొంచెం వెసులుబాటు తీసుకొని లేకపోతే మాట్లాడి పర్మిషన్ ఇప్పిస్తే దాని మీద అంటే ఏ పర్మిషన్ ఇప్పించినా దాని మీద ఇంకో 10 ట్రిప్పులు ఎక్స్ట్రా కొట్టే కార్యక్రమం కాకుండా వాళ్ళకి అన్నప్పుడు ఏమైందంటే వాళ్ళకి కొంత వాళ్ళు అప్లై చేయాలి. వాళ్ళకి ఓనర్షిప్ రైట్, బిల్డింగ్ పర్మిషన్, ఇంజనీర్ ఎస్టిమేట్, ఎన్ని క్వాంటిటీ, ఎంత క్వాంటిటీ శాండ్ పడతారు, దాన్ని అప్లై చేసుకుంటే వాళ్ళకి కొంత 2 మంది తక్కువ అయితే చేస్తారు. ఆఫీస్ కూడా చేస్తాం. పేదవాళ్ళు కానీ పేదవాళ్ళు ఎవరైనా ఇండిపెండెంట్ హౌస్ కట్టుకునే వాళ్ళకి ఇండిపెండెంట్ హౌసింగ్, మంచిగా అపార్ట్మెంట్లకు, కమర్షియల్ కాదు. గవర్నమెంట్కి అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్. గవర్నమెంట్ ఇందిరా మిల్లు ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఈయన కట్టుకుంటే వాళ్ళకు కూడా డైరెక్ట్ వాళ్ళు బిల్డింగ్ పర్మిషన్, దాని ఓనర్షిప్ సేల్ లేదు, ఇంజనీర్తో ఎస్టిమేట్ ఈ బిల్డింగ్కి ఇంత సాయం పడుతుంది. దాన్ని బట్టి కలెక్టర్ కనబడుతుంది. 25 రోజుల అందరూ అధికారుల సహకారంతో అన్ని ఒకటి తర్వాత కూడా చేసుకుంటూ వచ్చాం. ప్రత్యేకంగా రైతులది అయితే చూసింది ఏం జరిగిందో వడ్లది చూసిండ్రు. తర్వాత కొనుడు కాడ కానీ ఎక్కడెక్కడ ఇబ్బంది కలిగి 10 సీజన్లు, 11 సీజన్లు, ఇది ఒక సీజన్, ఫస్ట్ సీజన్. రైతులు దేనికి ఇబ్బంది పడకుండా అన్నీ అయిపోయాయి. గూడెం నీళ్ళు రావన్నారు, గూడెం నీళ్ళు వచ్చినాయి. 1 మోటార్ అన్నారు, 2 మోటార్లు నడుస్తున్నాయి ఇప్పుడు కంటిన్యూగా. కాకపోతే అందరూ వాళ్ళ రైతులు కూడా కొంచెం ఇబ్బంది. అంటే అందరం నీళ్ళు వచ్చినాక అందరూ తెమ్మని చెప్పింది. వచ్చిన తర్వాత పై వాళ్ళు ఎక్కడో వాళ్ళ స్కీమ్ వాళ్ళు పెట్టుకున్నారు. అందుకోసం వీళ్ళందరూ పిలిపించిన దండపేలు ఉన్నారట, మామిడి పేలు ఉన్నారు. ఇటు దాటినాక లక్ష్మీపూర్ వాళ్ళు బాధితులు, బల్లాపేట వాళ్ళు, జెండంగడపల్లి, ఆజిపూర్. అంటే వీళ్ళు బాధితులంటే వీళ్ళ దగ్గర వేరే సమస్య. వీళ్ళు బాధితులు అంటే కొట్టాడుతారు కానీ వీళ్ళ దాకా వస్తే వీళ్ళకి కింద వాళ్ళకి అంతే. దాన్ని కూడా ఒకటి మా వేంపల్లి వాళ్ళం కదా సార్, మాకేమన్నా ఇల్లు కట్టుకుంటే ఏమన్నా తక్కువలా? మా ఇళ్ళకే ఖాళీ ఇళ్ళకే మా సపరేట్ ఏమన్నా ఏంటంటే ఆన్లైన్ కాకుండా ఆన్లైన్ కాకుండా ఉండదు. ఆన్లైన్లో కూడా ఫ్రీ అంటే కొద్దిగా ఇప్పుడు అంటే వాళ్ళకి ఇచ్చేదానికన్నా కొద్దిగా అమౌంట్ తక్కువ. ఖచ్చితంగా వేంపల్లి గ్రామం వాళ్ళకి డిఫరెంట్ తేడా మాట్లాడి డిస్కస్ చేసి అంచనాల మీద ఒక 300-400 తక్కువ చేయాలి. ట్రాన్స్పోర్టేషన్ తక్కువ చేయొచ్చు. వేంపల్లిలో ఇల్లు కట్టుకుంటే ఆవేశపడుతుంది. ఈ వేంపల్లి గ్రామానికి ఆవేశపడుతుంది. ఇన్స్ట్రక్షన్స్ కంపల్సరీ నోటెడ్, అవి కంపల్సరీ పాటిస్తాము. ఎవరికి ఇబ్బంది జరగకుండా సార్ తీసుకొని మనం రీచ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని కంపల్సరీ ఆన్లైన్లో అందరికీ
లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ కూడా సార్ చెప్పినట్టు కొంచెం రేట్లు కూడా తగ్గించినాము. దాన్ని అందరూ యూటిలైజ్ చేసుకొని సహకరించాలని. అయోధ్యలో బాల శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకొని పాత మంచిర్యాలలోని రామాలయ దేవాలయంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవంకు శ్రీ 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 రామానుజ దేవనాథ జీయర్ స్వామి హాజరయ్యారు. మహిళలు కోలాటంతో జీయర్ స్వామికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శోభయాత్రలో పాల్గొని తమ తారక మంత్రం మారుమోగుతా ఉంది. అలాగే రాముడి శబరి దగ్గరికి వచ్చేటప్పటికి 10 సంవత్సరాలు గడిచిపోయాయి. ప్రతిరోజు ఉదయం నీళ్లు తెచ్చి పళ్ళు తెచ్చి రాముడికి పుష్పాలు తెచ్చి పెట్టి పట్టుకొని చూపించండి. ఓం విధంగా పాత్రం మేళం పూర్ణం దధాతి తమభ్యోత్థానేతి ఏదనా బ్రహ్మణమపహరతి వాస్తోవత్రయతయా విందరాధేనక్షేమేర్మయా గాధమత్యాః ఆవాచ్యమృదో దేవర్ణా యోరన్నా సుత్తరిత్తలానః అమేవః వాస్తోవత్రయవినాయే హస్తరేణ రక్షా రక్షామస్తనవో సులగ్నే సావధాన ముడివేయడానికి ఉండదు కదా, ఆ ముందే ముళ్ళు వేసి పెట్టేస్తే దాన్ని నేరుగా సీతమ్మ మెడలో మనం సమర్పణ చేస్తాం. రామచంద్ర భగవాన్ చేతులతో ప్రోత్సహిస్తుంటారు, వాళ్ళు ప్రోత్సహిస్తుంటారు. అక్కడక్కడ క్రికెట్ ఆడుతూ ఉంటారు. అందరూ చెప్పచ్చు, వీలే కాదు. ఓం ప్రజామే కామః పశవో మే కామః సమృద్ధ్యతా. రెండవసారి తలంబ్రాలను సమర్పణ చేయండి. యావత్ ప్రపంచము కూడా ఆనందంతో ఉప్పొంగిపోతున్నటువంటి సమయం. కారణం మనందరికీ తెలుసు, మానవ జాతికి ఆదర్శమూర్తి మా అందరికీ కూడా దైవము అయినటువంటి శ్రీరామచంద్రుడు 500 సంవత్సరాల ఉద్యమాలకు ఫలంగా 134 సంవత్సరాల కోర్టు వివాదాల ఫలితంగా ఈనాడు ఈ పౌష్యమాసంలో ఈరోజు మృగశిర నక్షత్రం, ఈ నక్షత్రంలో స్వామి బాలరాముడిగా ప్రతిష్టాపన మహోత్సవం జరుగుతున్నటువంటి సమయం. మా అన్న అయోధ్యకు వెళ్ళాలి, కానీ ఎక్కడ రామభక్తి కలిగి ఉన్నవాడంటే అదే అయోధ్య. అయోధ్య అనే పేరు ఏర్పడడానికి కారణం దానికి ఉండేటువంటి అర్థం. యోధుం నసఖ్యతే, జయించడానికి వీలు కాని నగరం కనుక దానికి అయోధ్య అని పేరు.
ఈ కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములనేటువంటి చెడు గుణముల చేత సమాజంలో ఉండే ఏ రకమైనటువంటి ప్రలోభాలకి లోను కాకుండా ఉండేటువంటి ప్రతి రామభక్తుడి హృదయం కూడా అయోధ్యతో సమానం. మన ఊరు కూడా అయోధ్యనా కాదా? ఎక్కడ రాముడు ఉంటే అదే అయోధ్య. నిజానికి రాముడు అవతరించిన తర్వాత, సీతమ్మను వివాహం చేసుకున్న తర్వాత, రావణ సంహారం చేయడానికి ముందు తాను పరిమితమైనటువంటి రాజ్యం కలిగిన వాడు. ఎప్పుడైతే రావణ సంహారం చేశాడో, రావణ సంహారం చేసిన తర్వాత రాముడి రాజ్యం కేవలం అయోధ్యగా పిలువబడుతున్న ప్రాంతమేనా, సకల జగత్తు ఆయన రాజ్యమేనా? రావణుడు సకల లోకాలని ఆక్రమించుకున్నాడు. ఎప్పుడైతే రావణాసురుని సంహరించి జయించాడో అప్పుడు రాముడు అయోధ్యకు మాత్రమే పాలకుడా, అన్ని లోకాలకి పాలకుడా? మరి సకల జగత్తుకు ఆయన పాలకుడు. ఆనాటి నుంచి రావణ సంహారం చేసి లోకాలన్నింటినీ తన వశం చేసుకున్నటువంటి రాముడు తన పరాక్రమం చేత, తన సౌందర్యం చేత, తన రూపం చేత, తన ఆచరణ చేత లోకాలన్నిటినీ జయించిన వాడయ్యాడు. మనందరి మనస్సులను జయించిన వాడయ్యాడు. మనందరికీ ఆయనే పరిపాలకుడయ్యాడు. కనుక ఇది అయోధ్య ఆయన ప్రాంతం, ఇది మంచిర్యాల, ఇది ఆయన ప్రాంతం కాదు అని ఉండదు కదా. కనుక అంతా ఆయనదే, మనంతా ఆయన పాలనలో ఉన్న వాళ్ళమే. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈనాడు ఈ పవిత్ర దినాన్ని మనమందరం కూడా వీక్షిస్తాం. మరి చాలా తిరుపతిలో 1,00,000 మంది హనుమతార్చన చేసుకుని ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని నేను మంచిర్యాలకు వెళ్ళాలని చెప్పేసి స్వామి గారు ఒక్క మన మంచిర్యాలకు రావడం జరిగింది. నేను శంకరాబాద్ వెళ్ళబడ్డాను. వారికి అయోధ్య నుంచి కూడా అవమానం పలికారు, రమ్మని చెప్పారు. కానీ చిన్నజీవి స్వామి వారు ఒక్కరే వెళ్తూ, స్వామివారు మన మీద అనుగ్రహం ఉంది కాబట్టి స్వామివారి స్వయంగా నేను పాఠశాలకు చెప్తానని చెప్పి రావడం మనందరికీ కూడా చాలా అదృష్టవంతులు. వారి మంగళాశాసనం మనకి ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ, మరి స్వామివారు ఏదైతే మనకు మార్గదర్శనం చేస్తారో వారందరి మంగళాశాసనం పొంది మనమందరం ఉన్నతాలు కావాలి. వాస్తవంగా ఈ కార్యక్రమాన్ని పెద్దగా మేము చేద్దాం అనుకోలేదు. స్వామివారిని మేము కోరుకున్నాము. ఆలయ కమిటీ సభ్యులతో వెంకటేశ్వర తర్వాత మన శ్రీనివాసతో కలిసినప్పుడు రవి గారికి కలిసినప్పుడు ఏమంటున్నామంటే వచ్చే కళ్యాణానికి మనం అందరం కూడా కలిసి వరిగానే పంచుతాం. వాటిని వచ్చి భక్తులందరూ కూడా మళ్ళీ దర్బారసంతో రావాలని చెప్పి మనం సంకల్పిస్తున్నాం. కానీ స్వామివారు ఈ విధంగా కార్యక్రమాన్ని మనకు అనుగ్రహించారు. అది రావడం అది కూడా జరుగుతుంది. దాంతో పాటు ఈ కళ్యాణోత్సవాన్ని జరుపుకోవడం మా అందరికీ కూడా భాగ్యంగా భావిస్తున్నాం. అందరూ కూడా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం వైభవోపేతంగా జరిగింది. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా 3 రోజుల క్రితం యాగం తలపెట్టారు. చివరి రోజు సోమవారం సీతారాముల కళ్యాణం నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు తరలివచ్చి సీతారాముల కళ్యాణాన్ని వీక్షించారు. సీతారాముల కళ్యాణం సందర్భంగా వచ్చిన భక్తులకు రిటర్న్ గిఫ్ట్ అందజేశారు.
కళ్యాణం మనమే చేస్తున్నాం అయోధ్య రామచంద్ర స్వామి. 12 గంటల 20 నిమిషాలకు ఇక్కడ ప్రతిష్ఠ జరగ వెంటనే 21వ నిమిషానికి మనం కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభం చేశాం. అంటే మొదటి కళ్యాణాన్ని మంచిర్యాల పట్టణంలోనే జరిపిస్తున్నట్టు రామచంద్ర స్వామి అనుగ్రహం అందరి మీద ఉండాలని. అలాగే అలా కళ్యాణ మహోత్సవంలో రామచంద్ర స్వామికి కళ్యాణ కంకణాన్ని ధరింపజేశాం మనం. పెళ్లి కుమారునికి ఎలాగైతే కళ్యాణ కంకణాన్ని కడతారో మనందరి చేతుల మీదుగా ఇక్కడ ఉండబడేటువంటి యాజమాన్యమైనటువంటి సాగర్రావు గారి దంపతుల చేతుల మీదుగా కళ్యాణ కంకణాన్ని, యజ్ఞోపవీతమని అందరికీ తెలుసు, 2వ యజ్ఞోపవీతాన్ని మామగారు సమర్పిస్తారు. ఇక్కడ రామచంద్ర స్వామికి మామగారి స్థానంలో ప్రేమ సాగర్రావు గారు ఉన్నారంటే జనక మహారాజు స్థానంలో మనమందరం కూడా జనక మహారాజు స్థానంలో ఉండి కన్యాదానం చేయబోతున్నాం. మరి కన్యాదాతలుగా ఉన్నప్పుడు వారి గోత్రనామాలు తెలుసు. రామచంద్ర స్వామి తండ్రి పేరు ఏం పేరండి తెలుసా? రామచంద్ర స్వామి తండ్రి పేరు. మరి వారి తాతగారి పేరు తెలియదు, ముత్తాత గారి పేరు తెలియదు. అటువంటి దాన్ని చెప్పేటువంటి దాన్నే ప్రవర అంటారు. పెళ్లి చేసేటప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు తెలుసుకోవాలంటారు కదా. మరి మనం సీతామ్మ వారిని ఇస్తున్నాం రామచంద్రుడికి, తెలుసుకోవాలి కానీ వారి వంశ చరిత్రను ఇక్కడ చెప్తారు స్వామి. అయోధ్యలో బాల శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా మంచిర్యాలలో భవ్య శోభయాత్ర వైభవంగా జరిగింది. ఐబీ చౌరస్తాలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్రావు శోభయాత్రను ప్రారంభించగా శ్రీ 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 రామానుజ దేవనాథ జీయర్ స్వామి పాల్గొన్నారు. మంచిర్యాలలోని హిందూ భక్తులు పెద్ద సంఖ్యలో శోభయాత్రలో పాల్గొన్నారు. మహిళలు ఉత్సాహంగా కోలాటమాడుతూ శోభయాత్రలో పాల్గొన్నారు. ఐబీ చౌరస్తా, శ్రీనివాస టాకీస్ మీదుగా మెయిన్ రోడ్ చౌరస్తా నుంచి కూరగాయల మార్కెట్, బస్టాండ్ వరకు శోభయాత్ర కొనసాగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథరావు, పుర ప్రముఖులు పాల్గొన్నారు. మన శోభాయాత్రలో ఒక ఆర్డర్, హైటెక్ సిటీ మహిళలు తొందరగా రాగలరు, ఒక ఆర్డర్ ప్రకారం నుంచోవాలి మన శోభాయాత్ర.
నస్పూర్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు హామీ ఇచ్చారు. సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 18 నుండి నస్పూర్ గేట్ వద్ద కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ముగిశాయి. ఎమ్మెల్యే హామీ మేరకు కార్మికులు దీక్షలను విరమించారు. దీక్షల్లో కూర్చున్న కార్మికులకు సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపజేశారు. ఈపీఎఫ్ డబ్బులను పీఎఫ్ లో జమ చేయాలని, కొత్తగా తీసుకున్న కార్మికుల పేర్లు ఆన్లైన్లో నమోదు చేయాలని, పెండింగ్ వేతనాలు కార్మికులకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించే విధంగా చూడాలని కాంట్రాక్టు కార్మిక సంఘం నాయకులు ఎమ్మెల్యేను కోరారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ కార్మికులకు రావాల్సిన హక్కులు కల్పించి సమస్యలన్నీ త్వరలోనే పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సుర్మిల వేణు, కౌన్సిలర్లు శ్రీపతి సుమతి మల్లేష్, గెల్లు రజిత మల్లేష్, తోట శ్రీనివాస్, బొద్దున సంధ్యారాణి రామ్మూర్తి, బండి పద్మ, సింగిల్ విండో డైరెక్టర్ ధర్ని మధు, రాచకొండ బుజ్జన్న, ఖలీద్, కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షుడు కొయ్యల వెంకటి, ప్రధాన కార్యదర్శి దాసరి రాజేశ్వర్, ఉపాధ్యక్షులు మద్దెర్ల సతీష్, మాడుగుల రాజం, నాయకులు రాచకొండ వెంకటేశ్వరరావు, ఇరికిల్ల పురుషోత్తం, రాచకొండ గోపాలరావు, ఖాలిద్, భీమ్ రవి, దోనిపెల్లి లింగయ్య తదితరులు పాల్గొన్నారు. పట్టణ పాతి కింద వాళ్ళకు సంబంధించిన పిఎఫ్ 21 జూలై వరకు పే చేసింది. 90 లక్షల 50 9 లక్షల 90 లక్షల 50 లక్షల పేమెంట్ చేసింది. మిగిలింది ఆగస్టు 21 ఆగస్టు నుంచి నవంబర్ 21 డిసెంబర్ 21 నుంచి నవంబర్ 22 వరకు 63 లక్షల 24 పెండింగ్, మొత్తం 153 లక్షలు పెండింగ్. దానికి అయితే వాళ్ళైతే వాళ్ళ పొద్దున కలిసి మాట్లాడి దీక్ష విరమిస్తారు. వాళ్ళకు మార్చి డబ్బులు మున్సిపాలిటీలో గత 3 సంవత్సరాల నుండి ఇయ్యనటువంటి ఈపీఎఫ్ డబ్బులను ప్రతి నెల మా యొక్క జీతాల నుండి 2,000 రూపాయలు కట్ చేస్తూ ఎప్పుడు అడిగినా కూడా రేపు మా పనే మా యొక్క నస్పూర్ మున్సిపల్ కమిషనరు, అదేవిధంగా ఆ 4-5 సార్లు కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్సీ కూడా ఇవ్వడం జరిగింది. అయినా కూడా మా సమస్యలు ఇప్పటివరకు సమస్యలు క్లియర్ కాలేదు. ఎందుకంటే మా యొక్క కార్మికులు కూడా కొత్త వాళ్ళు కూడా 6 నెలల పొట్టి చాలా జీతాలతో కష్టపడి ఈ రోజు వరకు ఆ రోజు నుండి చూసుకొని ఇప్పటి వరకు ఇంకా ఎవరైతే వస్తారో మాకు యొక్క ఆకలి తీరుస్తారని ఇప్పటి వరకు ఎదురు చూసుకుంటూ ఉంటే ఈరోజు మన ప్రజెంట్గా ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గారు వచ్చి మేము యొక్క 17 తారీఖు రోజు రీలే నిరాదీక్ష చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఆఫీసర్ చెప్పడం కూడా జరిగింది. అయినా ఎవరు కూడా అశ్రద్ధతో మా యొక్క ఆకలి మంటలతో ఆగలేక మేము నిరాదీక్షలో వెళ్ళిపోతుంటే ఈరోజు 5 రోజుల గడువు సమయంలో ఈరోజు మన ఎమ్మెల్యే సాబ్ గారు తెలుసుకొని ఈ యొక్క నస్పూర్ మున్సిపల్ కార్మికులు ఏ రోజు లేని సమ్మె ఈరోజు చేస్తానంటే మరి వాళ్ళని గుర్తించి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలని ఈరోజు నస్పూర్ గేట్ కాడికి మా యొక్క నస్పూర్ మున్సిపల్ కార్మికుల దగ్గరికి వచ్చి మా యొక్క సమస్యలు తెలుసుకొని ఈ యొక్క 3 సంవత్సరాల పెండింగ్ ఉన్న వేతనాలు పిఎఫ్ఎస్ఐని ఈరోజు నేను
ఈ యొక్క మార్చిలోపు నేను క్లియర్ చేస్తానని ఒప్పుకోవడం జరిగింది. ఎందుకంటే మా యొక్క కార్మికులకు సంతోషకరమైన మాటలు చెప్పింది కాబట్టి మాకు ఇక ముందు కూడా మా యొక్క కొత్త వాళ్ళకు కానీ ఆన్లైన్ ప్లస్ మా యొక్క జీతాలు 26,000 కూడా చేస్తారని మేము నమ్ముచున్నాము. నస్పూర్ శ్రీరాంపూర్ కాలనీ షిర్కేలలో సోమవారం అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్టోత్సవాలు ఘనంగా జరిగాయి. నస్పూర్ గ్రామ కోదండరామాలయం కమిటీ ఆధ్వర్యంలో నస్పూర్ గేటు నుంచి గ్రామస్తులు ఆలయం వరకు ఘనంగా శోభయాత్ర నిర్వహించారు. శ్రీరాంపూర్ కాలనీ భక్తాంజనేయ ఆలయంలో సోమవారం అయోధ్యలో బాలరాముడు ప్రాణ ప్రతిష్టోత్సవాన్ని పురస్కరించుకొని శాంతి హోమం నిర్వహించారు. నస్పూర్ కాలనీ ఆలయ కమిటీ అధ్యక్షుడు మిరియాల రాజేశ్వరరావు, సభ్యుడు గాండ్ల శ్రీనివాస్, ఆలయ కమిటీ చైర్మన్ మల్లెతుల రాజేంద్రపాణి, అధ్యక్షుడు తోట సురేష్ ఆధ్వర్యంలో వేద పండితులు కొమ్మెర విజయ్ శర్మ, జగత్ సాయి శర్మలు, సంజీవ్, నవీన్, తిరుపతి దంపతులచే శాంతి హోమం నిర్వహించారు. ఆలయంలో భక్తాంజనేయునికి పంచామృత అభిషేకాలు, అష్టోత్తర శతనామావళి నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని బాలరాముడి ప్రాణ ప్రతిష్టోత్సవం సందర్భంగా అఖండ భజన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఎస్ఐ రాజేష్, కౌన్సిలర్ సీపతి సుమతి మల్లేష్, సీపతి బాపురావు, గర్సె రామస్వామి, గర్సె భీమయ్య, గోపన్న, పురుషోత్తం, ఐఎన్టీయూసీ కేంద్ర నాయకులు కె సురేందర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు జాపతి సతీష్, సంపత్, బొద్దున రమేష్, శ్రీకాంత్, ఉపేందర్, తిరుపతి పాల్గొన్నారు. ప్రతిష్టాపన కార్యక్రమాన్ని పురస్కరించుకొని మన నస్పూర్ కాలనీలో గల శ్రీ 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 అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఉదయాన 10 గంటల నుండి 12 గంటల వరకు శ్రీరామనామ తారక మంత్రము మరియు 12 నుండి 1 గంట వరకు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అతి వైభవంగా నిర్వహించాము. దీనిలో భాగంగా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతున్నది. మరియు సాయంత్రము దీపాలంకరణ మరియు పల్లకీ సేవా కార్యక్రమం కూడా నిర్వహించబడును. దీనిలో ప్రతి ఒక్కరూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. నస్పూర్ గ్రామంలో పురాతనమైనటువంటి శ్రీ సీతారామస్వామి దేవాలయం వెలిసి ఉన్నది. ఈరోజు అయోధ్య బాలరాముని విగ్రహ స్థిరయంత్ర ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున హిందూ ధర్మ రక్షత్ పరిషత్ ఆధ్వర్యంలో నస్పూర్ గ్రామ ప్రజల సహకారంతో వివిధ ఊర్ల నుంచి వచ్చినటువంటి భక్తుల సహకారంతో ఈరోజు అయోధ్య ప్రతిష్టాపన ఉత్సవాన్ని పురస్కరించుకొని మహావైభవంగా భవ్యమైనటువంటి శోభాయాత్ర కార్యక్రమంతో హిందూ ధర్మమంతా ఒక తాటిపై నిలిచి ప్రతి ఒక్క హిందూ కార్యక్రమాలను అభివృద్ధిపరిచే విధంగా ఈరోజు శోభాయాత్ర కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ముఖ్యమైనటువంటి కార్యక్రమ ఉద్దేశం ఏమిటంటే ధర్మం ఎప్పుడూ జయించాలని, అధర్మం ఎప్పుడూ నశించాలన్నదే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. జై శ్రీరామ్. జై జై. ఈరోజు శ్రీరామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా నస్పూర్లో కూడా మా అందరి పెద్దల సహాయంతో మరి మా గ్రామ ప్రజలందరి సహాయంతో ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ నస్పూర్ గేట్ నుంచి మా నస్పూర్ రామాలయం వద్దకు శోభాయాత్ర కార్యక్రమం జరపబడుతుంది. ఇందులో పాల్గొంటున్న ప్రతి ఒక్క శ్రీరామ భక్తులకు పేరు పేరున నమస్కారం, వందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే నస్పూర్ రామాలయం అనేది ఒక పెద్ద చరిత్ర. ఎక్కడ కూడా కోదండ రామాలయం అనేది ఉండదు. మా నస్పూర్లో మాత్రమే, అంటే స్వతంత్ర రాకముందు నుంచి కూడా నస్పూర్ రామాలయానికి ఒక చరిత్ర ఉన్నది. ఆ చరిత్రను మా పెద్దలు కాపాడుకుంటూ వస్తున్నారు. మేము వాళ్ళ వారసులైన మేమంతా కూడా మా నస్పూర్ వాళ్ళు కుల మతాలకు అతీతంగా ఒక పెద్ద కార్యక్రమం చేపట్టబడుతున్నది. దానిలో భాగంగా ఇప్పుడు శోభాయాత్ర, సాయంత్రము మా గ్రామంలో రామాలయ పల్లకి సేవ కార్యక్రమం ఉంటుంది. కావున ఈ యొక్క కార్యక్రమానికి భక్తులందరూ తప్పక రావాలని, ఇక్కడికి విచ్చేసిన వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటాను. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.